హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ప్రముఖ మోటివేషనల్ గురు అండ్ స్పిరిచువల్ గురు శ్రీధర్ నల్లమోతు గారు ఉన్నారు. నమస్తే శ్రీధర్ గారు. శ్రీధర్ గారు, జనరల్గా ఏంటంటే ఏ టాపిక్ గురించి అయినా కానీ చాలా క్లియర్గా మీరు ఎవ్రీ టైం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో ఆ క్రమంలో ఈరోజు ప్రజెంట్ ఏంటంటే లావణ్య హీరో రాజ్ తరుణ్ గారి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అనాలో వైఫ్ అనాలో ఏమనాలో తెలీదు. ఆ అమ్మాయి మాత్రం నేను వైఫ్ని అని చెప్తున్నారు. రీసెంట్గా ఏంటి అంటే ఇవాళకి కరెక్ట్గా వారం రోజులు అవుతుంది తను ప్రెస్ మీట్ అనేది ఫస్ట్ మీడియా ముందుకు రావడం గత 11 సంవత్సరాలుగా మేము రిలేషన్షిప్లో ఉన్నాము అండ్ మధ్యలో మాకు పెళ్ళి కూడా అయింది అని చెప్పేసి, అంటే రోజుకొక సెన్సేషనల్ విషయంతో ఆవిడ మీడియా ముందుకు వస్తున్నారు. మొదట లివింగ్ అన్నారు, మళ్ళీ కొద్ది రోజులు పోయిన తర్వాత మాకు మ్యారేజ్ అయింది అన్నారు, మళ్ళీ కొద్ది రోజులు పోయిన తర్వాత నాకు అబార్షన్ చేయించాడు రాజు అని చెప్పారు. రకరకాల వదంతులు అనాలా వాటిని నిజాలు అనాలి నాకు తెలియదు. కాకపోతే ఏంటంటే ఒక అమ్మాయి మెంటల్ బ్యాలెన్స్ కోల్పోతే ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, లేదంటే ఒక మనిషి మీద ప్రేమ ఎక్కువైతే దాన్ని అతి ప్రేమ అనాలి కదా, అతి ప్రేమ ఎక్కువైనా కానీ ఆ మనిషి కావాలి అనుకున్నప్పుడు ఆ అమ్మాయి ఎలా బిహేవ్ చేస్తుంది అనేది ఒకసారి మీరు చెప్పండి. శ్వేత గారు, వాస్తవంగా ఆ అమ్మాయినో లేదా రాజ్ తరుణ్ను విక్టిమ్గా చేసి మనం జస్ట్ చేతులు దులుపుకోవచ్చు వాస్తవంగా. కానీ మోర్ దాన్ దట్ ఏంటంటే వీళ్ళకి 11 సంవత్సరాల నుంచి వీళ్ళ బాండింగ్లో ఏర్పడిన రకరకాల ఫేజెస్, వాటిని బేస్ చేసుకొని ఈరోజు తన ప్రవర్తన ఉందన్న విషయం అనేది మనం అర్థం చేసుకోవాలి. తనది కానీ రాజ్ తరుణ్ కానీ 11 సంవత్సరాలు జర్నీ చేసిన తర్వాత రకరకాల సందర్భాలు ఎమోషనల్గా డిస్టర్బ్ అయినప్పుడు కావచ్చు, లేకపోతే ఆ బాండింగ్లో వచ్చేటప్పటికి ఒకళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు ఇంకొకళ్ళు ఎఫెక్షన్ లేకపోవటం కావచ్చు. ఇలాగా వాళ్ళ జీవితంలో 11 సంవత్సరాల్లో ఏం జరిగింది అన్నదే క్లారిటీ లేకపోవటం వలన, అంటే బయట వ్యక్తులుగా మన క్లారిటీ లేకపోవటం వలన సహజంగా హ్యూమన్ టెండెన్సీలో ఉండే దీంట్లో ఏం చేస్తూ ఉంటాం, సో ఎమోషనల్గా మాట్లాడుతుంది కాబట్టి ఆ అమ్మాయి తప్పని కొంతమంది అనుకుంటాం. కొంతమంది వచ్చేటప్పటికి ఏమనుకుంటారు, సో రాజ్ తరుణ్ వచ్చేటప్పటికి అతనికి ఉండే హీరోయిజాన్ని, అతనికి ఉండే అడ్వాంటేజ్ని వీటన్నిటిని చేసేసుకు అతను ఆ అమ్మాయిని చేస్తున్నాడని కొంతమంది అనుకోవచ్చు. వాస్తవంగా ఈ రెండు కూడా కరెక్ట్ పద్ధతులు కాదు. ఎందుకంటే నేను చాలా రిలేషన్ చూస్తూ ఉంటాను. ఈ రిలేషన్స్లో ముఖ్యంగా ఒక అమ్మాయి వచ్చేటప్పటికే ఖచ్చితంగా తను ఇష్టపడ్డ వ్యక్తి తగ్గించి లవ్ అండ్ ఎఫెక్షన్ కోరుకోవటం కావచ్చు, సో లైఫ్ టైం బాండింగ్ ఉండాలి అని చెప్పేసి నిరంతరం కూడా కోరుకోవడంలో తప్పేమీ లేదు. సో దాంట్లో చాలామందికి సో పెళ్ళైన తర్వాత వచ్చేటప్పటికే లవ్ అండ్ ఎఫెక్షన్ ఉన్నా లేకపోయినా కూడా అడ్జస్టే బతికేసేస్తూ ఉంటారు. సో ఎట్లా ఒకట్లా సరేలే పెళ్లి చేసుకున్నాం కాబట్టి ఎలాగున్నా కుటుంబం కోసం ఉండాలి, సమాజంలో గౌరవం కోసం ఉండాలని చెప్పేసి అలాగ బతికేసేస్తారు. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి సహజీవనంలో ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది చాలా కష్టం అవుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే 11 సంవత్సరాల పాటు వీళ్ళు అడ్జస్ట్ అయి ఉన్నారంటే కనుక అది మామూలు విషయం కాదు సహజీవనంలో. అడ్జస్ట్మెంట్సే అంటారా సార్ దీన్ని? అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉంటే అడ్జస్ట్మెంట్ అనొచ్చు, బట్ లివింగ్లో కూడా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయా? ఉంటాయి అంటే కనుక ఇప్పుడు మరి అప్పుడు ఉదాహరణకి 11 సంవత్సరాల్లో రకరకాల ఫేజెస్లో అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు ఎలా జరిగింది అయినా కూడా కంటిన్యూ అవుతూ ఉన్నామని చెప్పేసి వీళ్ళు చెబుతూ ఉన్నప్పుడు 100% అడ్జస్ట్ అవుతా బతికినట్లే లెక్క. లేకపోతే ఏ సంవత్సరానికి 2 సంవత్సరాలకి ఒకళ్ళొకరికి కంపాటబిలిటీ అవ్వదని చెప్పేసి బ్రేకప్ అయి ఉండేవాళ్ళు. 11 సంవత్సరాల పాటు నిజం చెప్పాలంటే ఈ క్షణం మనం మీడియాలో చూస్తున్న దాని ప్రకారం ఆ అమ్మాయి యొక్క ప్రవర్తన కావచ్చు, లేకపోతే కనుక ఇదంతా కొంత మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయినట్లుగా మనకు అనిపిస్తూ ఉంది. కానీ సహజంగా ఆ అమ్మాయి కండిషన్లో ఉన్న ఎవరైనా కూడా ఖచ్చితంగా ఎంతో కొంత మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయే స్కోప్ ఉంటుంది. డెఫినెట్గా సార్. నేను అమ్మాయితో నిన్న సాయంత్రం ఆల్మోస్ట్ ఒక 1 అవర్ మాట్లాడడం జరిగింది. ఆ 1 అవర్లో కూడా అమ్మాయి మాట్లాడింది ఒకటే, నాకు రాజ్ కావాలి, ఏది జరిగినా కానీ నాకు రాజ్ కావాలి అని చెప్తున్నారు. అంటే నేను అడిగాను అనమాట, ఇంత జరుగుతుంది అండ్ మీరే చెప్తున్నారు అతను నన్ను చీట్ చేశాడు అని మీరే చెప్తున్నారు, అతను నన్ను ఫిజికల్గా కూడా హెరాస్ చేశారు అని మీరే చెప్తున్నారు, ఇన్ని చెప్పినా కానీ రాజే కావాలి అనుకోవడానికి కారణం ఏంటి అంటే, లేదు 11 సంవత్సరాల నుంచి మేమిద్దరం కలిసి ఉన్నాము, రాజ్ మెంటాలిటీ ఇది కాదు, రాజ్ కేవలం ఒక అమ్మాయికి అడిక్ట్ అవ్వడం వల్ల మాత్రమే ఇప్పుడు ప్రస్తుతం ఇలా ఉన్నాడు, బట్ వన్స్ తను తప్పు తెలుసుకొని రాజ్ మళ్ళీ నా దగ్గరికి వస్తాడు అని చెప్పేసి తను అంటున్నారు. అప్పుడు నేను ఒక పాయింట్ కూడా అన్నాను, మరి ఈ మాత్రం దానికే మీరు మీడియా ముందుకు ఎందుకు వచ్చారు, అదేదో మరి మీరే సామరస్యంగా పరిష్కరించుకుంటే అయిపోతుంది కదా అంటే, లేదు తను ఏంటి అనేది జనాలకు తెలియాలి, సో అతని జోలికి ఈ అమ్మాయి రాకూడదు అని నేను ఇలా చేశాను అని చెప్పి తను చెప్తున్నారు. సో కాకపోతే ఏంటంటే తన సిచ్యువేషన్లో ఉండి ఆలోచిస్తే ఏంటంటే తను చేసేది తప్పు కాదేమో అనిపిస్తుంది, కాకపోతే కంప్లీట్గా ఆలోచిస్తే ఏంటంటే మీడియా ముందుకు వచ్చి ఇంత చేయాల్సింది కాదేమో అనిపిస్తుంది. మీరు అన్నట్లు మీడియా ముందుకు వచ్చి ఇంత చేయటం అనేది
అందుకని నేను చెప్పేది ఏంటంటే యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి వచ్చేటప్పటికి ఎమోషనల్ హ్యాండ్లింగ్ అనేది, పరిస్థితుల్ని కాన్ఫ్లిక్ట్ హ్యాండ్లింగ్ అనేది, క్లిష్టతరమైన పరిస్థితులను ఎలా హ్యాండిల్ చేయాలో అవగాహన లేక చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు. సో ఒక సమస్య వచ్చినప్పుడు, ఇద్దరికి సంబంధించిన సమస్య వచ్చినప్పుడు మీ ఇద్దరు కూర్చొని సాల్వ్ చేసుకోవటం, మీ ఇద్దరి వల్ల కావట్లేదు అనుకుందాం. 11 సంవత్సరాలు చాలాసార్లు అలా ప్రయత్నం చేస్తుంటారు. సో మీ ఇద్దరి వలన కావట్లేదు అనుకుంటే బాగా సన్నిహితులు అయ్యి మిమ్మల్ని జడ్జి చేయకుండా మీ మీద అడ్వాంటేజ్ తీసుకోకుండా ఉన్న కొంతమంది వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేసుకొని, ఫ్రెండ్స్ని కానీ లేదా నియరెస్ట్ కుటుంబ సభ్యులను కానీ ఇన్వాల్వ్ చేసుకొని సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా సహజంగా ఏంటంటే ఆ ప్రయత్నం కూడా ఒకవేళ చేస్తుంటే కనుక ఇట్స్ ఓకే. అలా కాకుండా సహజంగా మీడియా ముందుకు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, మీడియా అనేది ఎయిట్ని సాల్వ్ చేయదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే పోలీసుల దగ్గరికి వెళ్ళి కేసులు పెట్టుకోవడం వలన క్రిమినల్ యాక్టివిటీలు, హత్యలు, అత్యాచారాలు ఇలాంటి వాటికైతే పోలీసులు ఏమన్నా సంథింగ్ వాటిని ఛేదించేసి ఐడెంటిఫై చేయగలుగుతారు. కానీ ఒక మనుషులకు సంబంధించిన బాండింగ్ విషయంలో పోలీస్ కేసులు పెట్టుకోవడం వల్ల ఏం ఉపయోగం వస్తుంది చెప్పండి? పోలీసులు తీర్చే విషయాలు కాదు అవి. ఎందుకంటే ఇద్దరికి మధ్య లవ్ అండ్ అఫెక్షన్నే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసేటంత పరిస్థితి ఉండదు. సో ఇక్కడ మీడియాకి రావటం అనేది 100% ఆ అమ్మాయి చేసిన తప్పు. తప్పు అనే మాట ఎందుకు వాడుతున్నానంటే, ఒక స్థాయిని, ఒక దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తే కనుక తన ఫైనల్లో ఇదేంటి డబ్బు కావాలని అడుగుతుందా, డబ్బు కావాలని అంటలేదు. ఓకే, సో నాకు ఇదే కావాలి, ఈ విధంగా కావాలి అని చెప్పేసి స్పెసిఫిక్గా ఒక 4 ఇవి పెట్టేసి డిమాండ్స్ పెట్టి అడుగుతుందంటే అక్కడ ఏమీ లేవు. కేవలం నాకు రాజీ కావాలి అనే మాట ఒకటి అంటుంది. రాజీ కావాలి అని చెప్పేసి మాట అంటాం 100% అర్థం చేసుకోదగింది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. ఒక భార్య భర్త ఉన్నారు. భార్య వచ్చేటప్పటికి భర్త వివాహేతర సంబంధం పెట్టుకుంది అని చెప్పేసి పెట్టుకున్నాడని బాధపడుతూ ఉంటుంది, ఇంట్లో కుమిలిపోతూ. బయటికి వెళ్తూ ఉన్నాడు, ఫోన్లు మాట్లాడుతూ ఉన్నాడు, కనీసం నా కంట్రోల్లో లేడు అని చెప్పేసి అనుకుంటూ ఫైనల్గా వచ్చేటప్పటికి ఆ విషయాన్ని తనకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పేసి మీరైనా కూడా కొద్దిగా సెట్ చేయండి అని చెప్పేసి అంటుంది. సో అంత గొడవ చేసిన తర్వాత భర్త వచ్చేటప్పటికి అంటాడు, నువ్వెంతెందుకు గొడవ చేశావు, ప్రాక్టికల్గా చాలా ఓళ్ళలో జరిగే విషయం నేను చెబుతున్నాను, ఎంతెందుకు గొడవ చేశావు, నా పరువు తీసావు కదా, ఇప్పుడు నేను నీ దగ్గరికి ఎలా వస్తానని చెప్పేసి అంటాడు. కానీ ఆ అమ్మాయి కోరుకునేది ఏంటంటే, ఎంత గొడవకైనా వెళ్ళి, అంతకన్నా కూడా ఒక మహిళకు చేత కాదు, ఎంత గొడవకైనా వెళ్ళి 100% తనని దక్కించుకుంటే గనక చాలు అని చెప్పేసిన భావన కొద్దీ అంత పోరాటం చేస్తుంది. కానీ ఒక భార్య భర్తను పరువు తీసేసి పూర్తిగా అతను దోషించేసి అతన్ని ఎందుకు పనికి రాకుండా చేయడం సొసైటీలో అని చెప్పేసి అన్న ఇంటెన్షన్ అనేది అయితే కాదు. అలాంటి ఇంటెన్షన్ ఉంటే కనుక ఇప్పుడు సేమ్ అదే పద్ధతిలో ఈ అమ్మాయిని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో అదే ఇంటెన్షన్ అయితే అతను పరువు తీసేసి సో పూర్తిగా ఇంకా నాకు సంబంధం లేదని చెప్పేసి అని అలా వదిలేసేయచ్చు. ఈ అమ్మాయి ఫైనల్గా అడుగుతుంది, రాజీ నాకు కావాలి. సో అక్కడ అంతా క్లియర్గా అర్థం అవుతుంది ఆ అమ్మాయికి అతని పట్ల ఉన్న అటాచ్మెంట్, అఫెక్షన్ అనేది. కానీ సార్ ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్, అంటే ఇప్పుడు ఈ అమ్మాయి నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి ఈ అమ్మాయి చాలా ఎఫెక్షన్, అంటే చాలా ఎమోషనల్ అని అర్థమవుతుంది. అతని దగ్గరికి వెళ్ళి చూస్తే ఏంటంటే అతను కొంచెం డిటాచ్డ్ పర్సన్లా అనిపించారు. అంటే లైక్ ఎందుకంటే ఒక హీరోగా మనం ఒక తెర మీద ఒక మనిషిని చూడడం వేరు, బట్ వాళ్ళ ఇన్నర్గా వాళ్ళు ఎలా ఉంటారు అన్నది ఎవరికి తెలియదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అబ్బాయిలు అనేవాళ్ళు చాలా తొందరగా ఇంకొక ఆడవాళ్ళకి అట్రాక్ట్ అవుతారేమో అన్న విషయం ఇలాంటి కొంతమందిని చూసిన తర్వాత తెలుస్తుంది. ఆ విషయంలో మీరేమంటారు? అంటే ఒకటండి, వర్క్ ప్లేస్లో వచ్చేటప్పటికే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నాకు తెలిసి ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంతమంది ఉన్నారు. సో వాళ్ళు ఎంత అందమైన ఆడపిల్ల ఉన్నా కూడా, వాళ్ళతో వర్క్ చేసినా కూడా వాళ్ళ పరిధి ఎంతో అంతవరకు మాత్రమే ఉంటారు. ఎప్పుడూ కూడా ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా, ఎంత చదువుగా ఉన్నా కూడా సింపుల్గా కొన్ని బౌండరీస్ పెట్టుకుని అంతవరకు ప్రవర్తిస్తూ ఉంటారు. సో అలాగా కనీసం 20-30 సంవత్సరాల పాటు కెరీర్ని, సినిమా కెరీర్ని నడిపించిన వాళ్ళు ఉన్నారు. సో అలా ఉండే వాళ్ళకే సో అవకాశం దొరికింది కదా అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు తిరిగే వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇక్కడ రాజ్ తరుణ్ మెంటాలిటీ ఏంటన్నది మనం చెప్పలేము. ఎందుకంటే కనుక అతను నిజంగా ఎఫ్ఐఆర్స్ ఉన్నాయా లేదా అన్న విషయం మనకి ప్రాక్టికల్గా తెలియదు కాబట్టి సో డెఫినెట్గా చెప్పలేం. కాకపోతే ఏంటంటే ఒకటే, ఈ అమ్మాయి వచ్చేటప్పటికే వేరే డిమాండ్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా అల్లరి చేసినట్లయితే కనుక ఓకే అని చెప్పేసి ఈ అమ్మాయికి ఏదో స్వార్థం ఉందనుకోవచ్చు. కానీ ఈ అమ్మాయికి కావాల్సిన ఫైనల్గా ఏంటి, రాజ్ తరుణ్ మాత్రమే. అమ్మాయి క్లియర్గా చెప్తుంది, ఒకవేళ రాజ్ని కనుక నేను వదిలేస్తే, రాజ్ నాకు ఒక ఆఫర్ ఇచ్చారు, మంత్లీ 1 lakh ఇస్తాను, ప్లస్ ఇప్పుడు ఏదైతే ఇంట్లో కోకాపేటలో ఏదైతే హౌస్ ఉందో అది ఇద్దరు కలిపి కొనుక్కున్నారు అని చెప్పేసి తను చెప్తున్నారు. ఈ అమ్మాయి ఏం చెప్తుందంటే, రాజ్ కూడా చెప్పారు అది నా ఇల్లే అని చెప్పేసి, ఈ అమ్మాయి ఏం చెప్తుందంటే ఆ ఇల్లు కూడా నీ పేరు మీద రాస్తాను, ప్లస్ నెలకు నీకు 1 lakh rupees అమౌంట్ ఇస్తాను, నన్ను వదిలేసే అని చెప్పి రాజు అడుగుతున్నాడు. నాకు ఇల్లు వద్దు, అమౌంట్ వద్దు, నాకు రాజే కావాలి అని ఆ అమ్మాయి అంటుంది. సో అక్కడ మీకు చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు.
రాజే కావాలంటే రాజు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అంటే కనుక రాజు సంథింగ్ ఎవరితో అయినా కానీ కనెక్ట్ అయ్యి ఉన్నాడు అని చెప్పేసి అన్న విషయము, అందుకని ఈఎంఐ బాధపడుతున్న విషయం మనకు చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. సో అసలు నిజంగా రాజు అనే వ్యక్తి తనతో పాటే మాత్రం అటాచ్డ్గా ఉండి ఇంకెవరితో అటాచ్డ్గా లేకుండా ఉంటే అసలు ఈ కాన్ఫ్లిక్ట్ కూడా వచ్చి ఉండేది కాదేమో. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎఫ్ఐఆర్స్ ఉన్నాయా లేదా అన్నీ సెకండరీ థింగ్స్, కానీ ఈ అమ్మాయి స్పెసిఫిక్గా నాకు రాజ్యే కావాలనే డిమాండ్ పెట్టడం వెనక సో ఆటోమేటిక్గా సంథింగ్ ఈజ్ దేర్ అని చెప్పేసి అన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. సో ఖచ్చితంగా ఒక హ్యూమన్ యాంగిల్లో అర్థం చేసుకుంటే కనుక సరే జరిగిన దాన్ని, లేకపోతే ఆమె బిహేవియర్ని, లేకపోతే కొన్ని సందర్భాల ఎమోషనల్గా అవ్వటాన్ని, వీటన్నిటిని చూసేసి రకరకాలుగా మనం హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉంటుందంటే ఒకళ్ళు ఒకటే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నారు అని చెప్పేసి అనగానే కూడా అనగానే ఎందుకు పనికిరాని వాళ్ళను ఏదేదో లేబుల్స్ చేస్తూ ఉంటాం, లేకపోతే జడ్జిమెంట్లు పాస్ చేస్తూ ఉంటాం. సో ఆమెను బ్లేమ్ చేస్తూ ఉంటాం. సో నిజం చెప్పాలంటే అలాగ బ్లేమ్ చేసే జడ్జిమెంట్లు చేసే సొసైటీ ఒకటే చెబుతున్నాను, మీ నోటీస్కి ఆ అమ్మాయి ఏదో సంథింగ్ సొసైటీ నుంచి ఒక సొల్యూషన్ ఉంటుందని చెప్పేసి ఏం చేయాలో అర్థం కాక బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేసి అలా చెప్పింది కాబట్టి మీరు జడ్జి చేసే అవకాశం వచ్చింది, కానీ మిమ్మల్ని ఏమి వచ్చేసి తేల్చమని చెప్పలేదు. అవును. సో 100% జడ్జిమెంట్ చేయటం కాదు, ఒక వ్యక్తి యొక్క ఎమోషన్ని ఎంపతీతో అర్థం చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. జనరల్గా శ్రీధర్ గారు ఒక స్పిరిచువల్ వేలో మీరు మాట్లాడతారు, ఒక మోటివేషనల్ వేలో మీరు మాట్లాడతారు. అండ్ నాకు తెలిసిన విషయం ఏంటంటే సైకలాజికల్గా కూడా ఎదుటి పర్సన్ని మీరు చాలా క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుంటారు. మీరు చెప్పండి, అంటే ఎంతోమందిని చూసిన ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఎన్నో బుక్స్ చదివిన ఎక్స్పీరియన్స్ కావచ్చు, అండ్ ఎంతోమందిని కూడా చదివారు మీరు చెప్పండి, ఒక ఆడపిల్ల మైండ్ సెట్ అనేది అసలు ఎలా ఉంటుంది? ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళు కనెక్ట్ అవ్వటం అనేది చాలా తక్కువ అండి. యాక్చువల్లీ లేడీస్ కనెక్ట్ అవ్వడం లేడీస్ వచ్చేటప్పటికి ఒక వ్యక్తిని ఇష్టపడటానికి చాలా టైం తీసుకుంటారు. అన్ని రకాలుగా ఈ వ్యక్తి ద్వారా నాకు లవ్ అండ్ అఫెక్షన్ ఉంటుందా, ప్రొటెక్షన్ ఉంటుందా, సో అన్ని రకాలుగా చూసుకున్న తర్వాత అందుకనే మీరు చూడండి కొంతమంది తప్పించి ఊరిక అల్లరచిల్లరగా లేకపోతే కనుక ఊరికే బాయ్ ఫ్రెండ్స్ని మార్చే వాళ్ళని తప్పించి అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, 10% ఉంటే ఉండొచ్చాం. సో మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ వచ్చేటప్పటికి 100% చాలా క్యాలిక్యులేటెడ్గా ఒక రిలేషన్ స్టార్ట్ చేస్తారు. ఈ వ్యక్తి ద్వారా నాకు ఖచ్చితంగా మంచి ప్రేమ లభిస్తుంది అని చెప్పేసి అన్ని రకాలుగా కూడా వ్యక్తి ప్రవర్తనని గమనించుకున్న తర్వాత సో ఎవ్రీథింగ్ అతను ప్రతి క్షణము ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు అన్న గమనించుకున్న తర్వాత అప్పుడు మాత్రమే వాళ్ళు ఏదో ఒక మూమెంట్లో వాళ్ళ యాక్సెప్టెన్స్ తెలియజేస్తారు. అక్కడ నుంచి ఒక్కసారి యాక్సెప్టెన్స్ తెలియజేసిన అప్పటిదాకా చాలా రిజర్వ్డ్గా ఉంటారు. అవతల నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా కూడా, అబ్బాయి నుంచి ఎలాంటి ఒత్తిడి వచ్చినా కూడా చాలా రిజర్వ్డ్గా ఉండేసి సో ఒక్కసారి ఎవ్రీథింగ్ ఓకే పర్లేదు అని చెప్పేసి అనుకున్న తర్వాత యాక్సెప్టెన్స్ తెలియజేసిన తర్వాత ఇక దే డోంట్ హోల్డ్ ఎనీ కంట్రోల్. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళని వాళ్ళు అర్పించేసుకుంటారు. 100% ఎదుటి వ్యక్తికి వచ్చేటప్పుడు సరెండర్ అయిపోతారు. అట్ ద సేమ్ టైం వచ్చేటప్పటికి పూర్తిగా నేను ఎవ్రీథింగ్ అతను అని చెప్పేసి అనుకున్నాను కాబట్టి అతను కూడా నాకు ఎవ్రీథింగ్ ఉండాలని చెప్పేసి కోరుకుంటారు. ఎక్స్పెక్టేషన్ అనేది. సో తను ఏం చేస్తున్నా కూడా తన ఎమోషన్స్ దగ్గర నుంచి తన రోజువారీ యాక్టివిటీస్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా అతనికి ఎలా అప్డేట్ చేస్తూ ఉంటుందో సో అతను కూడా ఈమెకు అలాగ అప్డేట్ చేయాలని కోరుకుంటారు. సో అక్కడ ఎక్కడైనా కానీ తేడా వస్తే కనుక అతను గతంలో స్టార్టింగ్లో స్పెండ్ చేసిన అంత క్వాలిటీ టైం ఇప్పుడు నాతో స్పెండ్ చేయట్లేదని భావిస్తే కనుక ఆటోమేటిక్గా మెల్లగా కొద్దిగా డిసప్పాయింట్మెంట్ స్టార్ట్ అయ్యేసి గ్రాడ్యువల్గా వచ్చేటప్పటికి అతను దూరంగా పెట్టడం స్టార్ట్ చేశాడు అనుకోండి, పని ఉందన్న రకరకాలు ఏదో సాకులతో ఆటోమేటిక్గా లోపల మనసు గాయపరుచుకొని బాధపడటం స్టార్ట్ అవుతుంది. అలా ఏళ్ల తరబడి సాగిన తర్వాత ఇప్పుడు మనం చూస్తున్న తన లావణ్య కావచ్చు రాజతరుణ్ కేసు లాగా తయారవుతుంది. సో మీరే చెప్పారు ఇప్పుడు, అంటే ఇక్కడ నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది అక్కడ నుంచి కూడా రావాలి అని చెప్పి. సో మీరు చెప్పండి, ఒక జెంట్గా జెంట్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది మరి? జెంట్ మైండ్ సెట్ ఎప్పుడు కూడా ప్రాక్టికల్ ఓరియంటెడ్ అంటారు. ప్రాక్టికల్ ఓరియంటెడ్ అంటే అక్కడ విషయం ఏంటంటే మాకు జాబ్స్ ఉన్నాయి, మాకు ప్రొఫెషన్స్ ఉన్నాయి, లేకపోతే మా కెరీర్ ఉందని చెప్పేసి థాట్ ప్రాసెస్లో ఉంటారు. కానీ ఇదే కెరీర్ ఇదే జాబు ఆ అమ్మాయిని లవ్ చేసేటప్పుడు స్టార్టింగ్లో వచ్చేటప్పటికి అన్నీ పక్కన పెట్టేసి ఎప్పుడు ఫోన్ చేసినా ఎలా ఉన్నా కూడా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటారు. సో షూటింగ్లో ఉదాహరణకి సినిమా వాళ్ళని తీసుకుంటే షూటింగ్లో ఉన్నా కూడా జస్ట్ మధ్యలో గ్యాప్లో వచ్చి పక్కన మాట్లాడతారు. మరి వన్స్ ఆ అమ్మాయి కమిట్ అయిన తర్వాత మరి ఎందుకు ఉండదు ఆ టైప్ ఆఫ్ అటెన్షను? అంటే జాబ్ స్టార్టింగ్లోనూ ఉంది, తర్వాత కూడా ఉంది, కానీ తర్వాత వచ్చేటప్పుడు గ్రాడ్యువల్గా ఒక అమ్మాయిని తన ఆ స్వాధీనంలోకి తీసుకున్న అంతవరకు ఉన్న ఇంట్రెస్ట్ ఆ తర్వాత ఎట్టి పరిస్థితిలో ఎక్కువ మంది జెంట్స్కి ఉండదు. ఆ తర్వాత వచ్చేప్పుడు నాకు ఆ పని ఉంది ఈ పని అని చెప్పేసి అని చెప్పడం స్టార్ట్ చేశాక
సో వీళ్ళు డిసప్పాయింట్ అవ్వడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. కానీ భయం ఉండదా సార్? అంటే మేబీ ఈ అమ్మాయిని నెగ్లెక్ట్ చేస్తే మనల్ని వదిలేసి వెళ్ళిపోతుందేమో అన్న టెన్షన్ ఉండదా వాళ్ళకి? అమ్మాయి ఎక్కడికి వెళ్ళదన్న నమ్మకం అనే ఎక్కువ భయం కన్నా. ఓ ఆ నమ్మకమే కాపాడుతుంది. ఎందుకంటే మీరు చూడండి, సో ఈ విధంగా ఏదైతే ఒక అబ్బాయిని ఇష్టపడి ప్రేమించేసి దగ్గరికి వెళ్ళిన అమ్మాయి ఎప్పటికైనా కూడా అతను ఇబ్బంది పెట్టినా కూడా సో ఒక 10 రోజులు చిరాకు వచ్చేసి మాట్లాడకూడదని చెప్పేసి అనుకున్న కూడా 11వ రోజు అతను కాల్ చేయడు, ఈ అమ్మాయి కాల్ చేసేసి సరేలే నీ బిజీని అర్థం చేసుకోగలుగుతాను సో అని చెప్పేసి బతిమలాడుకునే చులకన స్టేజ్కి కూడా వెళ్ళగలుగుతుంది. ఎందుకంటే అంతా ఎమోషనల్గా డిపెండ్ అయ్యి ఉంది కాబట్టి. మరి ఆ అమ్మాయిని అదే టైంలో కాల్ చేస్తే మరి ఆ అమ్మాయిని అతను లీనియన్స్గా తీసుకునే ఛాన్స్ కూడా ఉంటుందిగా? ఖచ్చితంగా లీనియన్స్గా తీసుకుంటారు. అందుకనే కదా ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళదని చెప్పేసి భరోసా అతనికి ఎందుకు ఉండిద్దంటే ఈ అమ్మాయి ఖచ్చితంగా ఎమోషనల్ అవుతుంది, ఖచ్చితంగా ఈ ఎమోషన్ అనేది ఈ మూమెంట్కి హైగా ఉండేసి చాలా కోపమో చిరాకు ఉంది, కానీ రేపు వచ్చేటప్పటికి మళ్ళీ నా కాళ్ళ దగ్గరికి వస్తుంది అనే భావన ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు లావణ్య విషయంలో కూడా ఇదే జరుగుతుంది 100% అంటారా? లావణ్య విషయంలో రాజ్ తరుణ్ వచ్చేటప్పటికి ఎలా హ్యాండిల్ చేస్తాడని దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. కానీ 100% నిజంగా చెప్పాలంటే వాళ్ళకి మధ్య జరిగిన ఇష్యూస్ ఏంటో మనకు తెలియదు. కానీ ప్రాక్టికల్గా 11 సంవత్సరాల పాటు కలిసి జీవించిన వ్యక్తులుగా సరే మీడియాలో జరిగినవన్నీ పక్కన పెట్టేసి ఇద్దరు కూర్చొని కనీసం ఇద్దరు శ్రేయస్సు కోసమైనా కానీ లైఫ్ని లీడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయి ఎంత ఎఫెక్షన్ ఉంటుంది అన్న విషయం ఆమె మాటల ద్వారా కానీ వీటన్నిటి ద్వారా అర్థమవుతుంది. రాజ్ తరుణ్ ఇష్యూస్ ఏంటో తనకు అనలైజ్ చేసుకొని అతను ఇద్దరు డిస్కస్ చేసుకొని కంటిన్యూ అవ్వడం చాలా అవసరం. సో అప్పుడు మాత్రమే 100% సొసైటీకి ఒక ఆదర్శంగా కనపడతారు. ఎందుకంటే సమస్య వచ్చినా కూడా సాల్వ్ చేసుకునే నైజం లేకపోతే హీరోయిజం ఏమి ఉండదు. సార్ అది కాదు సార్, ఇప్పుడు మైండ్ సెట్ గురించి మాట్లాడితే ఇప్పుడు ఆ అమ్మాయి ఇంత ఇష్యూ అవుతుంది అండ్ మీడియా వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, కాంట్రవర్షియల్ చేసేవాళ్ళు కాంట్రవర్షియల్ చేస్తున్నారు, ఆ అమ్మాయిని తిట్టేవాళ్ళు తిడుతున్నారు. ఇంత జరుగుతున్న నెగిటివ్ పబ్లిసిటీ పాజిటివ్ పబ్లిసిటీ రెండు జరుగుతున్నాయి. రీసెంట్గా చూస్తే నిన్న సాయంత్రం మాట్లాడిన అమ్మాయి నిన్న నైట్ సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నానని చెప్పేసి అందరికీ మెసేజెస్ పెట్టింది. తన లాయర్కి కానివ్వండి లేకపోతే మా మీడియా వాళ్ళలో కొంతమందికి కానివ్వండి అందరికీ మెసేజ్ పెట్టింది ఆల్మోస్ట్ 12:40 ఆ టైంలో. అండ్ ఇవాళ మళ్ళీ ప్రెస్ మీట్స్ ఇస్తుంది. అంటే ఒక స్టాండర్డ్ మైండ్ సెట్ అనేది కూడా ఒక డిప్రెషన్లో ఉన్న పర్సన్కి ఉండదా? మూడ్ స్వింగ్స్ ఉంటాయి కదండి. మూడ్ స్వింగ్స్ అనేది చాలా ఫాస్ట్గా ఒపీనియన్ చేంజ్ అవుతాయి, మూడ్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మొత్తం టోటల్ చెప్పాలంటే మీరు అనుకుంటున్నారు యాక్చువల్లీ అమ్మాయి స్టేబుల్గా ఉండాలి కదా అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. స్టేబుల్గా ఉండాలి అంటే మీడియా దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు తెలుసో తెలియకో మీడియా ముందుకు వచ్చింది. ఫస్ట్ ఇన్స్టెన్స్ పక్కన పెట్టండి. తర్వాత మీడియాలో అందరి అటెన్షను జనాల అటెన్షను లేకపోతే ఎక్కడ చూసినా కూడా ఇంత బస్ నడుస్తున్నప్పుడు ఆమె మీద ఎంత ఒత్తిడి ఉంటుంది ఆలోచించండి. ఆ ఒత్తిడిలో తట్టుకోలేక నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను, ఏంటి ఇలా అయిపోయింది, సంథింగ్ నాకు రాజు కావాలి అని చెప్పేసి ఒక పక్క లోపల నుంచి వచ్చే ఒక వీటన్నిటిని బేస్ చేసుకొని ఏంటి నేను సాల్వ్ చేసుకోలేకపోతున్నానే ఒక రకమైన నిస్సహాయ పరిస్థితి నుంచి సూసైడ్ చేసుకోవాలని చెప్పేసి థాట్ రావడం అనేది కామన్గా జరుగుతుంది. ఏది ఆ టెన్నిస్లో ఉన్న వాళ్ళ కోసం ఉన్నకే. సో దాన్ని అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ మూమెంట్కి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎవరో మీ బోటి వాళ్ళు నా బోటి వాళ్ళు ఎవరో సలహా చెప్పారు అనుకోండి, ఎందుకు అలా అని చెప్పేసి అంటే విత్డ్రాక్ అయ్యేసి మరుసటి రోజు వచ్చేటప్పటికి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం అలాగే జరిగి ఉండొచ్చు. కానీ సార్ ఇప్పుడు ఇంత జరుగుతుంది కదా, ఒకవేళ నిజంగానే రాజ్ తరుణ్ వచ్చారనుకోండి, సరే ఓకే ఏదో ఒక అర్థం చేసుకొని వీళ్ళు అనేవాళ్ళు కంటిన్యూ అవ్వడం హ్యాపీగా జరుగుతుందంటారా? ఎందుకు కంటిన్యూ అవ్వలేరండి? ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత 40, 50, 60 సంవత్సరాల పాటు కలిసి జీవిస్తున్న వాళ్ళు చెప్పాలంటే కనుక ఇద్దరు కూడా ఒకళ్ళొకళ్ళ సంబంధం లేని ఎంతోమంది జంటలో మనం సమాజంలో చూస్తూ ఉన్నాం. ఇద్దరు చెప్పాలంటే కనుక ఒక లీస్ట్ అయితే ఒకళ్ళు వెస్ట్, ఒకళ్ళకి ఇష్టమైన ఇంకొకరికి ఇష్టం ఉండవు, ఒకళ్ళ అభిప్రాయాలు నచ్చవు, లేకపోతే బిహేవియర్ దగ్గర నుంచి థాట్ ప్రాసెస్ నుంచి ఏది కూడా నచ్చవు, అయినా కూడా ఏళ్ల తరబడి కలిసి జీవిస్తూ ఉన్నారు. సో అది పెళ్ళైన వాళ్ళు అనుకున్నాం. ఇక్కడ పెళ్ళి కాకపోయినా 11 సంవత్సరాలు కలిసి ఉన్నవాళ్ళు చిన్న ఇష్యూనే అడ్రస్ చేసుకొని కలిసి ఉండటం పెద్ద విషయం కాదు. నేను అనేది ఏంటంటే ఇక్కడ మీరు రాజ్ తరుణ్ హీరోగా ఉన్నా లేదా ఈ అమ్మాయి వచ్చేటప్పటికి సంథింగ్ తన దీంట్లో ఉన్నా కానీ మీరు సొసైటీకి ఆదర్శంగా ఉండాలి అంటే ఇంత కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అయినా కూడా మిమ్మల్ని మీరు సాల్వ్ చేసుకోండి. టోటల్లో మనుషుల బాండింగ్ మీద రిలేషన్షిప్ మీద పీపుల్కి రెస్పెక్ట్ పెరుగుతుంది. లేకపోతే మనం ఏం చేస్తున్నామంటే కనుక ఇంటే సహజీవనాలంటే కనుక ఇలాగే ఉంటాయి అని చెప్పేసి పెదవి విరిసేసి అపహాస్యం చేసి ఇచ్చేస్తున్నాం. సహజీవనం అనేది తప్పు కాదు అన్న విషయము సహజీవనంలోకి వెళ్ళేటప్పుడు సహజంగా వీళ్ళంతా అనేది ఏంటంటే ఏముంది లివింగ్ రిలేషన్లో తప్పు ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ చేస్తాం.
సో తప్పు లేదు అన్న విషయాన్ని అంత బలంగా నమ్మినప్పుడు దాంట్లో వచ్చే సమస్యలు కూడా సాల్వ్ చేసుకోగలుగుతాం అన్న నమ్మకం కూడా ఉండాలి కదా. సాల్వ్ చేసుకొని చూపించండి. అప్పుడు మిగతా ఎవరికైనా కూడా మీరు ఆదర్శంగా ఉంటారు. ఇష్యూస్ వచ్చినా కూడా వాటిని బ్యాలెన్స్ చేసుకునే నైజం అనేది, క్వాలిటీ అనేది, సమర్థత అనేది ప్రతి హ్యూమన్ బీయింగ్కి ఉంటుంది. ఆ మెచ్యూరిటీ చూపిస్తే చాలు. ఎనీవేస్ థ్యాంక్ యూ శ్రీధర్ గారు. లైక్ అంటే మైండ్ సెట్ అనేది జనరల్గా మైండ్ సెట్ మీద రకరకాల టాపిక్స్ మీరు ఎన్నోసార్లు మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. కాకపోతే ఏంటంటే సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుంది అనే ఒక పర్సన్ మైండ్ సెట్ గురించి మీరు చెప్పారు. డెఫినెట్గా ఈ వీడియో ఇమీడియట్గా నేను చేయించి తనకే ఫార్వర్డ్ చేస్తాను ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.